ప్రభు 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 ప్రభు. బా స్వాతి, అన్నిసార్లు ప్రభు ప్రభు అంటే ఆ యేసు ప్రభు కిందికి వచ్చేలా ఉన్నాడు. విషయం ఏంటో చెప్పు. మన పెళ్ళయ్యాక నువ్వెలా ఉన్నా పర్లేదు, కానీ డ్రింక్ చేయకుండా ఉంటే చాలు. అంటే పెళ్లి కోసం థమ్సప్ పెప్సీ కూడా మానేయడం అంటే చాలా కష్టంగా స్వాతి. అది కాదు మరి మందు. ఓ మందంటే బీరు, వైను, విస్కీ, బ్రాందీ, జిన్ను, రమ్ము అంటారు, అవేనా? స్వాతి, ఈ గల్లీలో బార్ ఉందంటే 3 గల్లీల అవతలకి వెళ్ళి నేను ఇంటికి వెళ్తా తెలుసా? అవునా? వ్యసన నిరోధక సంఘం అధ్యక్షుని స్వాతి నేను. అది కూడా ఒకటి ఉందా? మొన్నే ఇన్స్టెంట్ గా స్టార్ట్ చేశాను, ఆన్లైన్ లో రన్ అవుతుంది. చాలా హ్యాపీగా ఉంది ప్రభు. ఇప్పుడు నాకు పెళ్ళికోకే. హే ఏంటి బ్రో ఇది? ఎన్నిసార్లు చెప్పిన బుద్ధి రాదా నీకు? పెద్ద ఇడియట్లా బిహేవ్ చేస్తున్నావు. ఇంకోసారి ఇలా చేసావు ఎలా యాక్ట్ అవుతాను నాకే తెలీదు. ఇటువు. మందు కలపడం ఒక ఆర్ట్ బ్రో. దీని మీద బారుల్లోనూ పర్మిట్ రూముల్లోనూ చాలా రీసెర్చ్లు జరిగాయి. అలా జరిగినాక ఏది ఎంత కలపాలో ఒక మాన్యువల్ రెడీ అయింది. ఓహో. ఇప్పుడు దాగు. ఇదిగో చైర్స్ కొట్టకపోతే నరకంలో ఆయిల్లో కాదు మందులో ఫ్రై చేస్తారంట. స్వాతి, హలో. వర్క్ లో కొంచెం బిజీగా ఉన్నాను, ఒక ½ అవర్ లో స్టార్ట్ అయిపోతా. సరే అండి. ఏమండి, ఇప్పటికే చాలా లేట్ అయింది. దారిలో బార్ షాప్ ఉంది కదా అని ఊరంతా తిరిగి రాకండి, ఆల్రెడీ అది క్లోజ్ చేసే ఉంటారు. సరే స్వాతి. మా వైఫ్ వైన్స్ అన్నా వైలెన్స్ అన్నా నచ్చదని చెప్పా. ఇదేంది? బారు కాదు వైన్స్ కాదు, మరి వాసన వస్తుంది కదా. మేనేజ్ చేసే దారుందిగా. చాలే అమ్మా. ఆయన వచ్చినట్టున్నారు. రండి. తిన్నావా స్వాతి? మీరు రాకుండా నేనెలా తింటానండి? ఏమైందండి? ఏం లేదు స్వాతి, ఆఫీస్ వర్క్ ప్రెషర్ వల్ల కొంచెం కళ్ళు తిరిగినట్టున్నాయి. అయ్యో, కాసేపు అలా కూర్చోండి. వాటర్ తాగండి. ఇప్పుడు ఓకేనా? మీరెంత మంచివాళ్ళండి. అందరూ వర్క్ స్ట్రెస్ వల్ల మందుకి సిగరెట్కి అలవాటు పడుతుంటే మీరు మాత్రం ఆ స్ట్రెస్ భరిస్తున్నారే కానీ మందు ముట్టుకోవట్లేదు. స్వాతి, నీకు తెలుసు కదా నేను ఎవరో. తెలుసండి, వ్యసన నిరోధక సంఘ ప్రెసిడెంట్. అయ్యో, కళ్ళు తిరుగుతున్నట్లున్నాయి. ఏదో బ్యాడ్ స్మెల్ వస్తుంది ఏంటండి? అంటే అది సాక్స్ స్మెల్ వస్తుంది అనుకుంటా. నేను వెళ్ళి ఫ్రెష్ అవుతా, నువ్వు డిన్నర్ చేసి. సరే.
తినండి. ఇదేంటి స్వాతి? మీరు మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోతారేమో అని. నువ్వెంత పిచ్చిదానివి స్వాతి. పిచ్చిదాన్నంటే అమాయకురాలని అలా అనకండి. సరే, చాలా మంచిదానివి, తిను. మనల్ని ఎవరు రాపేది? ఆయన వచ్చేసారనుకుంటా. డోర్ దగ్గర ఉన్నట్టున్నావు, టక్కుని తీసావు. ఇంకా స్మెల్ వస్తుంది ఏంటి? ఇంకా ఎక్కువ స్మెల్ వస్తుంది. ఎక్కువ తాగేసానేమో. అద్దంలో రాజు. మందు బాటలు మూత, పైగా నా బ్రాండ్ లాగా కూడా లేదే. హూ ఈస్ దిస్ మందు బాటిల్ మూత? ఏవండి, డిన్నర్ రెడీ, రండి. అయ్యో, బాగా అలసిపోయి పడుకున్నట్టున్నారు. కళ్ళు తిరిగి పడుకున్నారా, కామన్గా పడుకున్నారా? శశివదనే నువ్వు నాతో ఉంటే చాలే, ఏదేమైపోయినా నా శ్వాసే నువ్వే. ఏ మాయ చేసావో, ఏ మంత్రం వేసావో, ఇది ఎంత కలలాగా ఉందే. చందమామ వెన్నెలలా, నింగిలోని నక్షత్రంలా, నా మనసును నువ్వే ఏదో చేసావే. ఏమో ఏమో ఇది ఎంత ప్రేమేమో, ఏమో 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 నా మనసును తాకిందేమో, ఏమో ఏమో ఏమో. మనం అంత హ్యాపీగా ఉండి ఎన్ని రోజులైందండి. ఆఫీస్, వర్క్ స్ట్రెస్, కళ్ళు తిరగడం, ఇంతేనా మన లైఫ్? ప్రభు ప్రభు ప్రభు
నేనేమన్నా రాజునా చక్రవర్తినా ప్రభు ప్రభు అంటున్నావు. ఏంటో స్ట్రెస్ వల్ల మాటల్లో కూడా తేడా వస్తుంది. ఏంటి ఇప్పుడు నీ దగ్గరికి రావాలా? ఈరోజు అక్టోబర్ 2 గాంధీ జయంతి. సో నీతో నాకు పని లేదు. వచ్చేసారా? ఏంటండి ఈరోజు సింపుల్ గా బెల్ ఒకసారి ప్రెస్ చేశారు? రెండో ప్రభు గారు లేడుగా. అదే రొమాంటిక్ ప్రభు వచ్చాడు. చాలే లోపలికి రండి. త్వరగా వచ్చేసారు. తాగలేదుగా. ఏంటండి? అదే సెలవు రోజు అంటున్నా. సరే మీరు లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయ్యారు. సరే మార్నింగ్ కలుద్దాం. గుడ్ నైట్. అక్టోబర్ 2 అని మూసారు బార్లు అన్ని. తాకపోయినా మందు వాసన వస్తుంది. అంటే ఇది రోజు నేను ఆఫీస్కి వెళ్ళాక స్వాతి 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 ఏ స్వాతి రావే. ఏమైందండి? ఏంటి ఇవన్నీ? మందు. ఓ మీకు తెలియదు కదా, ఇది బ్రాందీ, అది విస్కీ, ఇది రమ్ము. అది తెలుసు, ఇక్కడ ఎందుకు ఉన్నాయంటున్నాను. అదా రోజు ఇంటి పని చేసి స్ట్రెస్ ఫీల్ అవుతున్నా అండి. నేను కూడా రిలాక్స్ అవ్వాలి కదా. ఏయ్ ఏంటే స్ట్రెస్ రిలీఫ్ అవ్వడానికి వర్క్ స్ట్రెస్ వల్ల ఇవన్నీ తాగితే నీ హెల్త్ ఏమవ్వాలి? ఎగ్జాక్ట్లీ అదే నేను అడుగుతున్నా. రోజు తాగే మీ హెల్త్ ఏం కావాలి? దీనికి తెలిసిపోయిందా? నేను మగాన్నే, నేను తాగుతాను. ఆయన లేడీస్ తాగితే ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి తెలుసా నీకు? తెలుసు. నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్లే కాకుండా బోన్స్ డెన్సిటీ తగ్గి వీక్ అవుతాయి. లివర్ ఇష్యూ అండ్ హార్ట్ డిసీజెస్ కూడా వస్తాయి. ముఖ్యంగా ఇన్ఫెర్టిలిటీ, పిల్లలు పుట్టే అవకాశం పూర్తిగా తగ్గిపోతుంది. వా అన్ని తెలిసే తాగుతున్నావు అనమాట. వాహ్వా, ఇంతకంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయని తెలుసు కూడా మీరు తాగుతున్నారుగా. అండ్ అడిషనల్ గా మీ మగాళ్ళు యాక్సిడెంట్లు, ఆడపిల్లల మీద రేప్ అటెంప్ట్స్ కూడా చేస్తున్నారు. మనుషుల్లా కాకుండా మృగాల్లా బిహేవ్ చేస్తున్నారు. ఛీ! ఇంతకంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయని తెలుసు కూడా మీరు తాగుతున్నారుగా. అండ్ అడిషనల్ గా మీ మగాళ్ళు యాక్సిడెంట్లు, ఆడపిల్లల మీద రేప్ అటెంప్ట్స్ కూడా చేస్తున్నారు. మనుషుల్లా కాకుండా మృగాల్లా బిహేవ్ చేస్తున్నారు. ఛీ! ఇంతకంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయని తెలుసు కూడా మీరు తాగుతున్నారుగా. అండ్ అడిషనల్ గా మీ మగాళ్ళు యాక్సిడెంట్లు, ఆడపిల్లల మీద రేప్ అటెంప్ట్స్ కూడా చేస్తున్నారు. సారీ స్వాతి, నాకు బుద్ధి వచ్చింది. ఇక నుంచి మన తాగనని మాటిస్తున్నా. నువ్వు కూడా మాటివ్వు. దేనికి? తాగనని.
నిజానికి పిచ్చిదాన్ని నేను కాదండి, మీరు. ఒక నిమిషం ఆగండి. ఇది తాగండి. థమ్సప్. ఆ రోజు బెడ్ మీద మందు బాటిల్ క్యాప్ పెట్టింది నేనే. ఇల్లంతా మందు చల్లింది నేనే. నిజమే స్వాతి, మీ ఆడాళ్ళది అమాయకత్వం కాదు, మంచితనం. మేము దాన్ని చేతగానితనంగా తీసుకుంటాం. ఐఎమ్ సారీ స్వాతి. సారీ అంటే నేను నమ్మను. మరి ఐ లవ్ యూ చెప్తే నమ్ముతా. ఐ లవ్ యూ స్వాతి.